రేవంత్ రెడ్డి అంటాడు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు నడుస్తుంది అని. కేటీఆర్ అండ్ హరీష్ రావు అంటారు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి అని. బండి సంజయ్, రామచంద్రరావు వీళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం అన్నీ కలిసి తెలంగాణలో బీజేపీని ఎదగనిస్తలేవు అని అంటాడు. ఇక ఓవైసీ బ్రదర్స్ అంటారు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా సచ్చినట్టు మా దగ్గర రావాల్సిందే అని. తెలంగాణ ప్రజలారా, అసలు మీరేమంటారు? వీళ్లలో ఎవరు నిజం మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధం? నేను చెప్పాలనా? అందరూ నిజమే మాట్లాడుతున్నారు. వీళ్ళంతా అవకాశవాదులే. ఈ పాతుకుపోయిన రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలన్నీ ఎంతకైనా దిగజారుతారు. ఒక్కసారి రీసెంట్గా జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూడండి, మీకే అర్థమైపోతుంది. రీసెంట్గా జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం ఇవి గమనించండి. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంఐఎం, కామారెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్, మహబూబాబాద్ కాంగ్రెస్ సిపిఎం, దేవరకద్ర కాంగ్రెస్ బీఆర్ఎస్, నర్సాపూర్ కాంగ్రెస్ బీజేపీ, ఎల్లంపేట బీఆర్ఎస్ బీజేపీ, అలియాబాద్ కాంగ్రెస్ బీజేపీ, వేములవాడ కాంగ్రెస్ బీఆర్ఎస్, అమంగల్ కాంగ్రెస్ బీజేపీ, ఇస్నాపూర్ బీఆర్ఎస్ కాంగ్రెస్, జిన్నారం బీఆర్ఎస్ బీజేపీ, అమెరిచింత బీఆర్ఎస్ కాంగ్రెస్. కార్పొరేషన్లలో కూడా నిజామాబాద్ కాంగ్రెస్ ఎంఐఎం, కొత్తగూడెం కాంగ్రెస్ సిపిఐ. ఇట్లుంది వీళ్ళ కథ. అన్ని పాతుకుపోయిన రాజకీయ పార్టీలు ఒక్కటై ప్రజలను దోచుకోవడమే వీళ్ళ అజెండా. ఒక్కొక్కరు కుబేరులు అయిపోతున్నారు రాజకీయ నాయకులు, ప్రజలేమో అన్యాయం అయిపోతున్నారు. ఇప్పుడు అర్థమైందా ప్రజలారా? వీళ్ళంతా ఒకటే అని. వీళ్ళకందరికీ అధికార దాహమే. సమాజానికి ఏమీ పనికిరారు. మనని పిచ్చోళ్ళని చేయనికే ఒకరి మీద ఒకరు తిట్టుకుంటారు, కానీ అందరూ కలిసే ఉంటారు. గుర్తుంచుకోండి.